అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆంతర్యం. రచయిత డాక్టర్ ఆర్వీఎస్ గారు. ఇక కథలోకి వెళితే, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటింది. వైశాఖ మాసపు ఎండ నిప్పులు చెరుగుతోంది. పెద్ద పెద్ద చెట్ల మధ్య ఉన్న 2 అంతస్తుల భవంతి నిశ్శబ్దంగా ఉంది. భవంతి అవుట్ హౌస్ ముందున్న గున్నమామిడి చెట్టు కింద మంచం వాల్చుకొని పడుకున్న రేవతి మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి. తుఫాను చెలరేగుతోంది. రేవతి 25 వితంతువు. అందానికి మారుపేరు. 6 నెలల క్రితం తన 4 సంవత్సరాల కొడుకుతో లాయర్ గోపాలరావు గారి ఇంటికి హౌస్ కీపర్గా వచ్చింది. దగ్గరి వారెవరూ లేకపోవడంతో భర్త పోగానే ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంది. ప్రతి వారు ఆమెలోని అందాన్ని వయసుని చూసేవారే కానీ నిర్భాగ్యురాలైన ఓ యువతిగా గాని దిక్కులేని ఓ తల్లిగా గాని ఎవరూ చూడలేదు. అలాంటి సమయంలో గోపాలరావు గారి భార్యకి అనారోగ్యం అని, ఆమెకి సేవలు చెయ్యడానికి, ఇల్లు చూసుకోవడానికి బాదరబందీ లేని ఓ మనిషి కావాలని ప్రకటించిన ఓ పేపర్లోని మ్యాటర్ ఆమె కంటపడింది. అంతే, ఆమెకి పెద్ద నిధి దొరికినట్టయింది. వెంటనే గోపాలరావు గారింటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని తనకి, తన బిడ్డకి ఇంత ఆశ్రయం ఇమ్మని వేడుకుంది. వాళ్ళు పెద్ద మనసుతో అంగీకరించారు. 45 ఏండ్ల గోపాలరావు జన్మతః స్థితిపరుడు. అతని భార్య పార్వతి హఠాత్తుగా ఏదో నరాల జబ్బుతో మంచం ఎక్కింది. దగ్గర వారెవరూ లేనందున మనిషి కావాలని పేపరు ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంతో రేవతి అక్కడికొచ్చి చేరడం జరిగింది. గోపాలరావు గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే అతనికి సంతానం కలగలేదు. దానికి తోడు పార్వతి సంసార జీవితానికి పనికిరాదంటూ డాక్టర్లు ముద్ర వేశారు. ఇది విన్న పార్వతి కృంగిపోయింది. భర్త ఊరడిస్తుంటే, నా వల్ల మీకు సుఖం ఉండదు, మీరు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ గొడవ చేసింది. అందుకు గోపాలరావు సీరియస్ అయిపోయాడు. నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెని మరి మాట్లాడనీయకుండా చేశాడు. ఇదంతా విన్న రేవతి వాళ్ళ అన్యోన్యానికి ఆశ్చర్యపోయింది. అలాంటి దంపతుల ఆశ్రయం దొరికినందుకు పొంగిపోయింది. అయితే ఆమె ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కారణం గోపాలరావు మాటల్లో, చూపుల్లో ఏదో మార్పు. ఈ పుణ్యాత్ముడిలో కూడా స్వార్థం ప్రవేశించిందా అన్న అనుమానం ఇంతై వటుడింతై అన్నట్టు నానాటికి పెరిగిపోతోంది. ఓ రోజు రాత్రి బాబుకి కడుపు నొప్పని ఏడుస్తుంటే ఏదైనా మాత్ర ఇస్తారేమో అని గోపాలరావు గది దగ్గరకొచ్చింది రేవతి. తలుపు తట్టబోయి లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తూ ఉంటే టక్కున ఆగిపోయింది. పార్వతి రేవతికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకవేళ చెప్పినా ఆమె ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు, మెల్లగా అన్నాడు గోపాలరావు. అడిగి చూద్దాం, తనకి అయిన వాళ్ళెవరూ లేరుగా అంది పార్వతి. నువ్వు అడుగుతావా? వీలు చూసుకొని అడుగుతాను, మీరు అడగండి. ఇది పాపమంటావా? గోపాలరావు గొంతు వణికింది. ఏం కాదు, పర్వాలేదు, ఆమె కాదనదు. తను అందంగా ఉంది, వయసులో ఉంది. ఈ పరిస్థితిలో ఆమె ఒంటరిగా ఎలా బతకగలదు? కొడుకుని పైకి తీసుకురావాలిగా, ఏదో ఆలోచిస్తూ అంది పార్వతి. తర్వాత మరి కాసేపు రేవతిని గురించే మెల్లగా మాట్లాడుకున్నారు ఆ దంపతులు. ప్రతిమల అయిపోయింది రేవతి. వాళ్ళ మాటల వల్ల ఆమెకి మరికొన్ని అనుమానాలు చుట్టుముట్టాయి. మందు అడక్కుండానే తన ఇంట్లోకెళ్ళి కొడుక్కి ఇంత పంచదార నీళ్ళిచ్చి పడుకోబెట్టింది. ఆ రాత్రి ఆమెకి కనురెప్ప మూతపడలేదు. మర్నాడు ఒంట్లో బాగాలేదంటూ చెట్టు కింద పడుకుంది. అమ్మా అంటూ వచ్చాడు బాబు. మామిడి చెట్టు కింద పరధ్యానంగా పడుకున్న రేవతి మెల్లగా లేచింది. 10 రోజులు భారంగా గడిచిపోయాయి. ఎవరికి వారే ఆమెతో ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నారు. కానీ ఎందుకో వెనకాడుతున్నారు. ఆ రోజు రేవతి వంట చేస్తూ ఉండగా పిల్లిలా వచ్చాడు గోపాలరావు. ఏమిటి బాబుగారు, ఏం కావాలి? తన మనసులోని కంగారు కనిపించనీయకుండా అందామె. క్షణం తటపటాయించిన గోపాలరావు, పార్వతి నీకేమైనా చెప్పిందా రేవతి అన్నాడు మెల్లగా. చెప్పలేదే. దేని గురించి? అమాయకంగా అంది రేవతి. రేవతి, నువ్వు అపార్థం చేసుకోనంటే ఒక్క మాట, గొనిగినట్టు అన్నాడతను.
రేవతికి కాలి కింది భూమి కదిలినట్టయింది. ఏమిటి బాబుగారు అంది మెల్లగా. చిన్నతనంలోనే ఆ దేవుడు నీకు తీరని అన్యాయం చేశాడు. విషయానికొస్తున్నట్టు అని క్షణం ఆగాడతను. చెప్పండి. నీకు అభ్యంతరం లేకపోతే అతని మాట పూర్తి కాకుండానే అమ్మా అంటూ వచ్చాడు బాబు. గోపాలరావు మాటతో గుండె క్షణం ఆగినట్టయి కొడుకు రావడంతో కాస్త తేరుకుంది రేవతి. గోపాలరావు మొహంలో అంతులేని నిరాశ కనిపించింది. ఏమిటి బాబుగారు, ఏదో చెప్పబోయారు? కొడుకుని పొదివి పట్టుకుంటూ అంది. ఏం లేదులే అంటూ ఎవరో తరుముతున్నట్టు అవతలికెళ్ళిపోయాడు గోపాలరావు. అప్పటికి తేలిగ్గా ఊపిరి తీసుకుంది రేవతి. అతను అడగబోయేది ఊహించిందామె. ఆమె మనసులో సుడిగుండాలు సుడులు తిరుగుతున్నాయి. అదేం గమనించని పార్వతి ఆ రాత్రి రేవతి భోంచేస్తుంటే వచ్చి ఎదురుగా కూర్చుంది. ఏదో అడగడానికే వచ్చిందని గ్రహించిన రేవతి గుండె దడదడలాడింది. ఏం కావాలమ్మా అంది బలవంతంగా నవ్వుతూ. చెప్తాను. నువ్వు భోజనం అది సరిగ్గా చేస్తున్నావా? నేను కనుక్కోవడమే లేదు. నా రోగానికి సొంత చెల్లెల్లా దగ్గరుండి చూసుకున్నావు కాబట్టే ఈ మాత్రం నడవగలుగుతున్నాను అభిమానంగా చూస్తూ అంది పార్వతి. అలా అనకండమ్మా. మీలాంటి ఇల్లు, మీలాంటి అండ నాకెక్కడ దొరుకుతుంది? మీది బాబుగారిది కూడా పెద్ద మనసు కాబట్టి మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అంది రేవతి. సొంత మనుషుల కిందే లెక్క నవ్వింది పార్వతి. రేవతి త్రుళ్ళిపడింది. రేవతి, బాబుగారు విషయం నీకు చెప్పారుగా మెల్లగా అంది పార్వతి. దేని గురించి? అమాయకంగా అంది రేవతి. క్షణం తటపటాయించింది పార్వతి. చెప్పండమ్మా. పొద్దున ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోయారు. మీకు తెలిస్తే మీరు చెప్పండి. నన్ను రాక్షసి అనుకోవుగా? పార్వతి గొంతు వణికింది. ఛాచ్చా, మీరు రాక్షసేమిటి? చెప్పండి బలవంతంగా నవ్వింది రేవతి. పార్వతి గొంతు సవరించుకొని ఏదో చెప్పబోతుంటే గోపాలరావు పిలిచాడు హాల్లో నుంచి. ఏమిటి? కదలకుండానే అంది పార్వతి. కల్పన వాళ్ళొచ్చారు అన్నాడు గోపాలరావు వంటింట్లోకొస్తూ. గబాల్న లేచింది పార్వతి. కల్పన పార్వతి ఫ్రెండు, పక్క ఊర్లో ఉంటారు. పార్వతి లేచి హాల్లోకెళ్ళిపోయింది. అప్పటికి ఊపిరి అందింది రేవతికి. కానీ మర్నాటి నుంచి హడలిపోతోంది. ఏ క్షణాన ఏం మాటలు వినాల్సొస్తుందో అన్నట్టు. ఎదురు చూస్తున్న పిడుగు ఏ క్షణాన్నైనా పడవచ్చు. ఆ పిడుగు పడితే తను ఏమైపోతుంది? ఏమవుతుంది? మళ్ళీ వీధిన పడుతుంది. ఈ గండం గడిచేదెలా? ఇదే ఆలోచన రాత్రింబవళ్ళు ఆమెని వేధించసాగింది. రాను రాను గోపాలరావు ప్రవర్తన ఆమెని మరింత కంగారు పెడుతోంది. ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని తహతహలాడిపోతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. అంతేగాక గోపాలరావు పార్వతి ఏదో గుసగుసలాడుకోవడం, తను వచ్చేసరికి టక్కున ఆపేయడం ఆమె గమనిస్తూనే ఉంది. ఆ ఇల్లు వదిలిపోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఆమెకి. అయితే బాబుకి వాళ్ళ దగ్గర చాలా చనువు ఏర్పడింది. వాళ్ళు కూడా వాణ్ణి అపురూపంగా చూస్తున్నారు. వాడి మంచి చెడ్డలు చూడ్డమే కాక వాణ్ణి స్కూల్లో కూడా చేర్చాలనుకుంటున్నారు. వాళ్ళ అవుట్ హౌస్ ఇచ్చినా బాబు ఎప్పుడూ పార్వతమ్మ దగ్గరే ఉంటాడు కబుర్లు చెప్తూ. ఇలాంటి ఇల్లు మళ్ళీ తనకి దొరుకుతుందా? దొరకదు. కానీ ఎలా? ఇలా ఆలోచిస్తూ ఉందామె రాత్రింబవళ్ళు. ఆ రోజు గోపాలరావు ఆకలిగా లేదని భోజనానికి రాలేదు. ఒక్కోసారి అందర్నీ తినేయమని తన కోసం టేబుల్ మీద ప్లేటు అది పెట్టి ఆమెని వెళ్ళిపోమ్మని చెప్పడం ఆయనకు అలవాటే. అలాగే భోజనాలయ్యాక టేబుల్ మీద అన్నీ అమర్చి ఇల్లంతా సర్దుకొని బయటికొచ్చింది రేవతి. అప్పుడు రాత్రి 10 గంటలు దాటింది. పార్వతి గదిలో ఏదో పుస్తకం చదువుకుంటోంది. రేవతి ఆమెకి చెప్పడానికి గదివైపు నడిచింది. రేవతి, అన్నం పెడతావా? సయించినంత తిని వెళ్తాను అన్నాడు గోపాలరావు. రేవతి గుండె దడదడలాడింది. అయినా ధైర్యం తెచ్చుకొని రండి బాబుగారు అంటూ వంటింటి వైపు నడిచింది. కంచం ముందు కూర్చున్న గోపాలరావు అన్నంలో చెయ్యి పెట్టి కలుపుతున్నాడు తప్ప ముద్ద నోట పెట్టలేదు. 2 నిమిషాలు భయంకర నిశ్శబ్దం ఆవరించింది ఆ ప్రాంతమంతా. రేవతి, మెల్లగా అన్నాడు గోపాలరావు. అతను మెల్లగా పిలిచినా ఆమెకి పిడుగుపాటే అయ్యింది. రేవతి, ఎన్నాళ్ళ నుంచో నిన్ను ఓ మాట అడగాలని అనుకుంటున్నాను. కానీ సందర్భం కుదరలేదు.
ఇన్నాళ్టికి నువ్వు ఒంటరిగా కనిపించావు. అందుకే ఆకలి లేకపోయినా భోజనం ముందు కూర్చున్నాను. అతని గొంతు మార్దవంగా ఉంది. చెప్పండి బాబుగారు, అతి ప్రయాసగా అంది రేవతి. క్షణం సంకోచించాడతను. మా ఆవిడ కోరిక నీకు తెలుసుగా, నేలచూపులు చూస్తూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నీకు ఎవరూ లేరు. నీ బాబుని చదివించి ప్రయోజకుణ్ణి చేయడం నీ వల్ల అవుతుందనుకోను. నువ్వు అంగీకరిస్తే. బాబుగారు, అపార్థం చేసుకోకు రేవతి, నువ్వంటే నాకు. క్షమించండి బాబుగారు, పడబోతున్న పిడుగుని ఆపాలన్నట్టు అరిచింది రేవతి. నీకిష్టం అయితేనే, బలవంతం ఏం లేదు. నా మనసులోని మాట చెప్పాను. బాబుని నా కన్నబిడ్డలా చూసుకుంటాను. వాడి మంచి చెడ్డలన్నీ. అతని మాట పూర్తి కాకుండానే ఆమె కింద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది. గోపాలరావు కంగారు పడిపోయాడు. రేవతి, ఏమిటిది? నీ అంగీకారం అయితేనే ఏం జరిగినా. లేచి కళ్ళు తుడుచుకో అన్నాడు ఆమె దగ్గరగా వెళ్తూ. ఆమె లేచి కళ్ళు తుడుచుకుంది. అప్పుడే పార్వతి వచ్చింది అక్కడికి. ఇద్దరినీ మార్చి మార్చి చూసి ఏమిటి అంది. జవాబుగా మరింత బావురుమంది రేవతి. నా మనసులోని మాట చెప్పాను, కానీ ఆమెకు ఇష్టం ఉన్నట్టు లేదు తడబడుతూ అన్నాడు గోపాలరావు. మీరు భోంచేయండి గంభీరంగా అంది పార్వతి. కానీ అతను భోంచేయలేదు. చెయ్యి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని ఏడవడం దేనికి? నువ్వెళ్ళు అనేసి తను బయటికి నడిచింది పార్వతి. రేవతి మొహం వెలవెలబోయింది. ఇంకా ఆ ఇంట తనకి స్థానం లేదు అనుకుంది. అయితే ఆమె ఊహ తప్పని త్వరలోనే తేలిపోయింది. గోపాలరావు మళ్ళీ ఆమె దగ్గరికి రాలేదు. ఆమెని పలకరించలేదు. కానీ బాబుని మాత్రం ప్రాణంగా చూస్తున్నాడు. వాణ్ణి స్కూల్లో చేర్చాడు. ఖరీదైన బట్టలు కుట్టించాడు. వాళ్ళ మంచితనం రేవతిని ఆలోచించింది. రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచించింది. చివరికి ఓ నిర్ణయానికొచ్చింది. ఆ బలహీనత తప్పితే గోపాలరావు గారు దేవుడు. భర్త మీది ప్రేమ ఆమెను అలా మాట్లాడించింది. కానీ నిజంగా పార్వతమ్మ గారు తనని తల్లిలా చూడ్డం లేదు. వాళ్ళే ఆదుకోకపోతే తను ఏమైపోయేది? తన బిడ్డ ఏమైపోయేవాడు? పార్వతమ్మ గారు సంసార జీవితానికి పనికిరారు. కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఎవరినో చేసుకుంటే ఆ వచ్చినామె పార్వతమ్మ గారిని సరిగా చూడకపోవచ్చు. అందుకే ఆయన తనని చేసుకోవాలనుకుంటున్నాడు. తెగిన గాలిపటంలా అల్లాడుతున్న తనను దరికి చేర్చి తన జీవితానికి ఓ పరమార్థం చూపించిన ఆ దంపతుల పట్ల తను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? ఆయన కోరిక తీర్చడం ద్వారా కాస్త రుణభారం తగ్గుతుందేమో. అలా నిర్ణయించుకున్న తర్వాత ఆమె మనసు కాస్త కుదుటపడింది. మర్నాడు పొద్దున్నే పార్వతి దగ్గరకు వెళ్ళి తల దించుకొని మౌనంగా నిల్చుంది. బాబు పార్వతమ్మ మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ ఏవో కబుర్లు చెప్తున్నాడు. బాబు, నువ్వు వెళ్ళి ఆడుకో అంది రేవతి. వాడు పార్వతమ్మ వైపు చూశాడు. ఏమిటి? వాణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ అంది పార్వతి. వాడు, పర్వాలేదు చెప్పు, డబ్బేమైనా కావాలా? ఆమెనే పరిశీలనగా చూస్తూ అంది పార్వతి. ఊహు అంది రేవతి. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్వాలేదు చెప్పు, ఎలాంటి విషయమైనా నేనేమనుకోను అనునయంగా అంది పార్వతి. రేవతి తన బిడ్డతో కలిసి వెళ్ళిపోతాను అనదు కదా అన్న అనుమానం ఆమెను ఓ క్షణం కలవరపరిచింది. ఆనాడు బాబుగారు, ఆ విషయాలు ఇప్పుడెందుకు? ఆ రోజు మీ కోరికని కాదన్నాను. అది నీ ఇష్టం క్లుప్తంగా అంది పార్వతి. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. పార్వతి, అవునమ్మా, ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకు? బాబు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనా? అలా అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోనక్కర్లేదు. బాబుకు మేము చదువు సంధ్యలు చెప్పించాలనే అనుకుంటున్నాం అంది పార్వతి గంభీరంగా. లేదు, నా బాబుని కంటికి రెప్పలా చూస్తారని నాకు తెలుసు. కానీ మీ మంచితనం నా నిర్ణయాన్ని సడలించింది. అన్నీ మీరు కోరినట్టే జరుగుతాయి అంది రేవతి స్థిరంగా. పార్వతమ్మ మొహం వెలిగిపోయింది. పెద్దగా పిలిచింది భర్తని. అతను కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. మన రేవతి ఒప్పుకుందండి ఆనందంగా అంది పార్వతి. నిజమా? అతని కళ్ళు కూడా తలుక్కుమన్నాయి. అవునన్నట్టు తలూపింది రేవతి. చిరకాల వాంఛ ఈనాటితో తీరిపోతుంది. నిజంగా నువ్వు ఎంత మంచిదానివి రేవతి. నా వంశం నిర్వంశం అయిపోదు.
రేపే ఫంక్షన్ అరేంజ్ చేసి వీడు నా బిడ్డగా అనౌన్స్ చేస్తాను. నువ్వు నా కూతురువని చెప్తాను. తనని తాను మర్చిపోయి పసివాడిలా ఆనందపడిపోతున్నాడు గోపాలరావు. అతని చివరి మాటకి త్రుళ్ళిపడింది రేవతి. బాబుగారు అంది అప్రయత్నంగా. బాబుగారు కాదమ్మా, బాబాయ్ అను. ఇక నుంచి నువ్వు నా బిడ్డవే. ఒకే కొడుకైనా నా అంటూ ఎవరూ లేకపోయినా నీ బిడ్డని నాకు ఇచ్చేస్తున్నావు. నిజంగా ఇది చాలా పెద్ద త్యాగం. బాబుని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ అన్నాడు. రేవతి మొహం వెలవెలపోయింది. అదేం గమనించని పార్వతి లేచి ఆమె తల నిమురుతూ, అవును రేవతి, బాబుని చూసిన వెంటనే వీడు మా బిడ్డ అయితే బావుండు అనుకున్నాం. వీణ్ణి దత్తత చేసుకోవాలని ఎంతో ముచ్చటపడ్డాం. కానీ నిన్ను అడగడానికి జంకాం. చాలా రోజుల తర్జన పడి చివరికి అడిగేశారాయన. అప్పుడు నువ్వు ఇష్టపడలేదు. ఇంకా విషయం ఎత్తకూడదు అనుకున్నాం. బాబుని మాకు దత్తత ఇవ్వకపోయినా వాడి మంచి చెడ్డలు చూడాలనే నిర్ణయించుకున్నాం. కానీ ఆ దేవుడు నీ మనసు మార్చాడు. ఇక నువ్వు కూడా నా బిడ్డవే మురిపెంగా బావు వైపు చూస్తూ అంది. రేవతి కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. చచ్చా, నేను ఎంత దారుణంగా ఊహించాను. తల్లిదండ్రుల్లాంటి వాళ్ళ మాటల్లోని అర్థాల్ని గ్రహించలేక పాపపుటాలోచన చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు. నా కన్నీటితో ఈ దంపతుల కాళ్ళు కడిగినా నా పాపపు ఊహకి పరిష్కారం లేదు అనుకొని అమాంతం గోపాలరావు కాళ్ళ మీద పడి బావురుమంది రేవతి. కంగారుగా ఆమెని లేవదీశాడు గోపాలరావు. రేవతి, నీకు ఇష్టం లేకపోతే తన ఆనందానికి ఆనకట్ట వేస్తూ అంది పార్వతి. ఇష్టం లేక కాదమ్మా, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో ఎరగని నాకు తల్లిదండ్రుల్లాంటి మీరు దొరికి అనునయంగా మాట్లాడుతుంటే ఆనందం ఆపుకోలేకపోయాను. ఇక నుంచి బాబు నా బిడ్డగాడు, మీ బిడ్డ మనస్ఫూర్తిగా అంది రేవతి. లోకంలో ఉన్న ఆనందమంతా గోపాలరావు దంపతుల మొహాల్లో చోటు చేసుకుంది. ఆది దంపతుల వంటి ఈ దంపతులకి సేవలు చేసి నా రుణం రవ్వంతైనా తీర్చుకుంటాను అనుకుంది రేవతి. వాళ్ళ మాటలకి పూర్తి అర్థం తెలియని బాబు కిలకిలా నవ్వుతూ గోపాలరావు కాళ్ళని చుట్టేశాడు. ఎవరు కన్నారు, ఎవరు పెంచారు, నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు అన్న పాట రేడియోలోంచి మృదు మధురంగా వినిపిస్తోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.